జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటూ విమర్శలు చేస్తూ ఉంటారు. అది డిఫరెంట్ సబ్జెక్ట్. అయితే పవన్ కళ్యాణ్ గారు కోట్లాది ప్రజల హృదయాలను గాయపరుస్తూ యూనిలాటరల్గా తీసుకుంటున్న నిర్ణయాలు సైకో నిర్ణయాలలాగే ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తాను తీసుకోదలుచుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుగానే ప్రజలకు హింట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అయితే అది గుర్తించిన వాళ్ళు గుర్తిస్తున్నారు, లేని వాళ్ళు లేదు, అంతే. జనసేనకు టీడీపీ 24 అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించబోతోంది అనే న్యూస్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయ్యేలాగా ముందస్తు అనుమతిని ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారే. అదేవిధంగా నారా లోకేష్ గారు జాఫర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారే కాబోయే ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు కూడా దానిని సమర్థిస్తున్నారు అని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారంటే దాని వెనక కూడా పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ ఉంది. కోట్లాది ప్రజల ఆశలను భగ్నపరుస్తూ పవన్ కళ్యాణ్ గారు సీఎం సీటును కూడా కోరుకోవడం లేదు. అయితే నారా లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు సీఎం సీటును కోరుకోకపోవడం ఏమిటి? ఇది ఖచ్చితంగా ఊహాజనితమైన విషయమే అంటారా? సరే, మరికొన్ని రుజువులు చూడండి. ఇది ఫిబ్రవరి 12వ తేదీన హరిహర వీరమల్లు చిత్ర నిర్మాతలు ఇచ్చిన ప్రెస్ నోట్. దీని ప్రకారం ప్రస్తుతం చిత్రం విఎఫ్ఎక్స్ ప్రోగ్రెస్ వివిధ దేశాల్లో జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేస్తారు. అయితే ఈ ఎలక్షన్ సీజన్లో ఈ పత్రికా ప్రకటన కాస్త అసహజంగా కనిపించింది. ఇక సెట్స్పై ఉన్న పవన్ కళ్యాణ్ గారి మరొక సినిమా ఓజీ. ఈ చిత్ర నిర్మాత డివివి దానయ్య గారు 2 రోజుల క్రితమే ఈ ప్రకటన రిలీజ్ చేశారు. దీని ప్రకారం ఓజీ ఫిల్మ్ షూట్ ఏప్రిల్ నుండి ప్రారంభం కాబోతోంది. ఈ ప్రకటనను డీకోడ్ చేసుకుంటే ఏప్రిల్లో ఎలక్షన్స్ అనంతరం పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఫిల్మ్ షూట్లో మళ్ళీ జాయిన్ కాబోతున్నారని తెలుస్తుంది. మరింత డీప్గా డీకోడ్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఎంత మాత్రం ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి తీరిగ్గా తాపీగా సినిమాలు చేసుకోబోతున్నారని తెలిసింది. అయితే ఇక్కడ జన సైనికులను చూస్తే చాలా జాలి వేస్తోంది. పాపం, వారి మొహాలకి తగినన్ని ఎమ్మెల్యే సీట్లు లేవు, కనీసం సీఎం పోస్ట్ కూడా లేదు. ఇప్పుడు ఏ కారణంతో వారు క్యాంపెయినింగ్ చేస్తారు? ఏ కారణంతో జనసేన జెండా మోస్తారు? అంతకు మించిన ఏ కారణంతో టీడీపీ జెండా మోస్తారు? వేచి చూద్దాం.